మేడ్చల్ జిల్లా కలెక్టరేట్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ జెండా ఆవిష్కరణ చేసి ప్రజలకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లా అభివృద్ధి నివేదికను వివరించారు. మొక్కల పెంపకం, ప్రభుత్వ భవనాల మరమ్మతులు చేయడం, నీటి సంరక్షణ కోసం ఇంకుడు గుంతల ఏర్పాటు, పారిశుద్ధ్య అవసరాల కోసం ట్రాక్టర్లు సమకూర్చుకోవడం, విద్యుత్ సౌకర్యాలు మెరుగుపరుచుకోవడంతో పాటు పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ను నిషేధించడం వంటి కార్యక్రమాలు అమలుకు కృషి చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం 100 రోజుల పాటు నిర్దేశిత లక్ష్యమైన 27,51,000 మంది ప్రజలకు 83 ప్రత్యేక కంటి వైద్య బృందాల ద్వారా 418 ప్రత్యేక నేత్ర వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలందరికీ వివిధ రకాలైన కంటి సమస్యలను పరిష్కరిస్తూ విజయవంతంగా నిర్వహించగలుగుతున్నందుకు సంతోషిస్తున్నాను. మొక్కల పెంపకం, ప్రభుత్వ భవనాల మరమ్మతులు చేయడం, నీటి సంరక్షణ కోసం ఇంకుడు గుంతల ఏర్పాటు, పారిశుద్ధ్య అవసరాల కోసం ట్రాక్టర్లు సమకూర్చుకోవడం, విద్యుత్ సౌకర్యాలు మెరుగుపరుచుకోవడంతో పాటు పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ను నిషేధించడం వంటి కార్యక్రమాలు అమలుకు కృషి చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం 100 రోజుల పాటు నిర్దేశిత లక్ష్యమైన 27,51,000 మంది ప్రజలకు 83 ప్రత్యేక కంటి వైద్య బృందాల ద్వారా 418 ప్రత్యేక నేత్ర వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలందరికీ వివిధ రకాలైన కంటి సమస్యలను పరిష్కరిస్తూ విజయవంతంగా నిర్వహించగలుగుతున్నందుకు సంతోషిస్తున్నాను. మొక్కల పెంపకం, ప్రభుత్వ భవనాల మరమ్మతులు చేయడం, నీటి సంరక్షణ కోసం ఇంకుడు గుంతల ఏర్పాటు, పారిశుద్ధ్య అవసరాల కోసం ట్రాక్టర్లు సమకూర్చుకోవడం, విద్యుత్ సౌకర్యాలు మెరుగుపరుచుకోవడంతో పాటు పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ను నిషేధించడం వంటి కార్యక్రమాలు అమలుకు కృషి చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం 100 రోజుల పాటు నిర్దేశిత లక్ష్యమైన 27,51,000 మంది ప్రజలకు 83 ప్రత్యేక కంటి వైద్య బృందాల ద్వారా 418 ప్రత్యేక నేత్ర వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలందరికీ వివిధ రకాలైన కంటి సమస్యలను పరిష్కరిస్తూ విజయవంతంగా నిర్వహించగలుగుతున్నందుకు సంతోషిస్తున్నాను. మొక్కల పెంపకం, ప్రభుత్వ భవనాల మరమ్మతులు చేయడం, నీటి సంరక్షణ కోసం ఇంకుడు గుంతల ఏర్పాటు, పారిశుద్ధ్య అవసరాల కోసం ట్రాక్టర్లు సమకూర్చుకోవడం, విద్యుత్ సౌకర్యాలు మెరుగుపరుచుకోవడంతో పాటు పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ను నిషేధించడం వంటి కార్యక్రమాలు అమలుకు కృషి చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం 100 రోజుల పాటు నిర్దేశిత లక్ష్యమైన 27,51,000 మంది ప్రజలకు 83 ప్రత్యేక కంటి వైద్య బృందాల ద్వారా 418 ప్రత్యేక నేత్ర వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలందరికీ వివిధ రకాలైన కంటి సమస్యలను పరిష్కరిస్తూ విజయవంతంగా నిర్వహించగలుగుతున్నందుకు సంతోషిస్తున్నాను. మొక్కల పెంపకం, ప్రభుత్వ భవన